మావిగన్ నా ప్రతిపాదన ఇది మంచిదయ్యా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రాష్ట్రానికి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటిది, దాన్ని రాజధానిగా చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్పాలి అయితే మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగులో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ, అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగానైతే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా బూతులు, తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. ఏం చేద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్య మీ శాసనసభ్యులందరికీ టెలికాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలు, బాబాయి గొడ్డలి, 1,00,000 కోట్ల అవినీతి, ఇవన్నీ మనం మాటకి మాట్లాడాలి. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళాడు, తిరుపతి దగ్గర సంతకం పెట్టలేదు, ఇవన్నీ మీరు అంటే మనకు విజయనగరం జిల్లాలో రాముడు తలకాయ ఛేదం చేశారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్సు, ఇవన్నీ మాట్లాడమని రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. కంగారు లేదు, ఇవన్నీ ఎప్పుడోప్పుడు రికార్డ్ చేసి మీకే వినిపించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ సమాజానికి కూడా చంద్రబాబు ఎంత నీచ మనస్కత్వం ఉన్నాడో, ఎంత మనస్కుడో తెలియచెప్పు రోజు తొందరలో వస్తుంది. ఇంత నీచంగా మీరు దిగజారి మంత్రులతో ఇలా మాట్లాడిస్తారు, రాసి మీరే స్క్రిప్ట్ రాసి ఇంత అసహ్యంగా మాట్లాడిస్తారు, బూతులు తిట్టిస్తారు. ఏ రాజకీయం చావలేదా మీకు? మీ అమరావతిలో సత్తా లేదా? మీ అమరావతి అనే కాన్సెప్ట్లో సత్తా లేదా అని అంటున్నాను. చెప్పాలిగా, జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఎలా పనికిరాదో, ఎందుకు ఈ రాష్ట్రానికి పనికిరాదో, ఈ ప్రజలకు అది అనవసరమో చెప్పాలి కదా. చెప్పకుండా ఈ తప్పుడు మాటలేంటి? మంత్రులతో, ఎమ్మెల్యేలతో, వంది మాగదులతో, మీ బూతుల ఏజెంట్లతో ఈ కార్యక్రమం చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్ అని చెప్పాలిగా. చెప్పకపోగా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు. ఇదిగో సిఆర్డీలో మీరు ఎప్పుడో ఉంది. ఎప్పుడు ఇది జీవో? 30/12/2014, 30/12/2014 జీవో నెంబరు 253 ఎప్పుడో ఉంది. ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచిచర్ల, వీరులపాడు, పార్ట్ ఆఫ్ పెనుగంచిపోలు, పార్ట్ ఆఫ్ నందిగామ, పార్ట్ ఆఫ్ చంద్రలపాడు, పార్ట్ ఆఫ్ మైలవరం, ఆగిరిపల్లి, పార్ట్ ఆఫ్ బాపులపాడు, పార్ట్ ఆఫ్ నూజివీడు, పావిడి మొక్కల, పార్ట్ ఆఫ్ మొవ్వ, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, ఇవన్నీ రాశారు 2014లో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగా మమ్మల్ని వదిలేశారులేండి, మా ఊరు మచిలీపట్నాన్ని తీసేశారనుకోండి, మీ రాజధానిలో, మీ సిఆర్డీఏలో మచిలీపట్నాన్ని తీసి పీకేశారు, మేము లేవు, పామరు దాకా పెట్టుకున్నారు, మీకు కావాల్సింది, మేము అక్కర్లా. మీ సిఆర్డీఏలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కదా, మరి ఈ ఊళ్ళకి ఎందుకు చేయలేదు అంటున్నా. 2014 నుంచి ఇవాళ 2026, 8 ఏళ్ళు అయింది కదా. 8 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పంగానే వెంటనే ఆర్వీఎస్ వాళ్ళని దేశం మీద వదిలారు. తెలుసా పోనీ ఆర్వీఎస్ అసోసియేట్స్ ఎవడో? తెలీదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళని పంపించి గుడివాడకి అంటే ఆల్రెడీ పాత మున్సిపాలిటీలకి మాస్టర్ ప్లాన్ ఓకే,
ఈ మండలాలకి విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఈ మండలాలన్నిటికీ మీరు పంపించి ఆర్వీఎస్ని పంపించి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టించారా, మొదలు పెట్టలేదా? అంటే భయం, మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా. పార్ట్ ఆఫ్ నూజివీడి మండలం ఎందుకు వెళ్ళారు? పౌడి మొక్కల మండలం ఎందుకు వెళ్ళారు? ఆర్వీఎస్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? చలపల్లి మండలంలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఘంటసాలలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పామర్లో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పెదపారిపూడి మండలానికి ఎందుకు వెళ్ళారు ఆర్వీఎస్ వాళ్ళు? ఈ మండలాలన్నీ తిరిగి కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అని మొదలుపెట్టాడో ఇప్పుడు గుర్తుకొచ్చింది మీకు మొత్తం. సిఆర్డీ అంటే అక్కడ దాకా ఉంది. నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎత్తే వరకేమో ఓన్లీ మీ అమరావతి అంటే రాజధాని అంటే ఓన్లీ ఇక్కడే 29 ఊళ్ళే, 29 ఊళ్ళే. మమ్మల్ని ఎప్పుడో పీకేశారు మచిలీపట్నాన్ని. గుంటూరు, గుడివాడ, విజయవాడ వీటిని మాత్రం మీరు పెట్టుకున్నాం అనుకున్నారు, చల్లపల్లి. ఇప్పుడు బయలుదేరారు. ఇది మీ మ్యాప్, ఈ పాత మ్యాప్ ఇదే కదా. తమరు సిగ్గు లేకుండా నిన్న ఒక టీవీ ఛానల్లో నిన్న కాక మొన్న ఆహా ఎలిగిపోతుంది, అద్భుతం, చంద్రబాబు నాయుడు ఎరగదీస్తున్నాడు. అసలు మామూలుగా సిఆర్డీఏ అంటే గుడివాడ కూడా రాజధాని, పెదపారిపూడి రాజధాని, చల్లపల్లి రాజధాని, ఘంటసాల రాజధాని, అది రాజధాని, ఇది రాజధాని, జగ్గపేట రాజధాని, చిల్లకల్లి రాజధాని. ఆ టీవీ ఛానల్ కూడా మామూలుగా అసలు పిట్టల దొర ఛానల్ అది అయిపోయింది. పిట్టల దొర ఛానల్ ఆ ఛానల్. ఇది 2014లో జీవో వస్తే నిన్న ఐటమ్ వేసి కొడుతున్నారు. ఓకే, అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా మీరు, అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా పాపం. అంత చెమటోడుస్తున్నారు వాళ్ళు. అంత చెమటోడిచిన అంటే 30/12/2014లో ఇచ్చిన జీవో ఇవాళ ఏమేయాలి ఆ ఛానల్? చంద్రబాబుకి సిగ్గు లేకుండా 2014లో ఇచ్చిన జీవో అని పక్కన పడేశాడు. ఊరికి ఇది కంటి తుడుపు చర్య. ఆ ఊళ్ళో కనీసం మాస్టర్ ప్లాన్ పెట్టలేదు. నేను నారాయణ చెప్తాడు, మంత్రి గారు 51,000 కోట్లు ప్రస్తుతానికి మేము టెండర్లు పిలిచామన్నాడు. మేము కూడా రాజధాని అంటున్నావు కదా. గొడ్లవల్లేరు, గుడివాడ, చల్లపల్లి, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, చిల్లకల్లు, జగ్గయ్యపేట, వీర్లుపాడు, 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం.